బోర్డు బిల్లు రాత్రికి రాత్రి అన్ని పక్షాలు వ్యతిరేకించినాయి. నిజంగా ఒక బీజేపీ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చితక అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ వాళ్ళు ఏకదంతంగా ఒకటే సైడ్ ఏకపక్షంగా ఈ బిల్లును అమలు చేశారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈరోజు అంబానీ ఇల్లు ఏదైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డులో సగం కంటే ఎక్కువ ఉన్నది. అది ఒక కేసు కూడా నడుస్తూ ఉంది. దాని నుంచి తప్పించడానికి అంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో అంబానీ అదానీ వీళ్ళను కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది. ఈ భూములను పన్నంగా పెట్టేసి ఈరోజు వాళ్ళకు కేసుల నుంచి విముక్తి చేయడానికి వాళ్ళకు కొమ్ము గాయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చింది. నిజంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు అనేది ఈ భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి, ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి. వక్ఫ్ బోర్డులన్నీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు లేదు. ఆ భూములు నిజంగా వాళ్లకు దాన ధర్మంగా వాళ్ళ పూర్వం వాళ్ళు ఇచ్చినటువంటి భూములు అండి. అవి గవర్నమెంట్ భూములు కాదు, అవి గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు గుంజుకోవడానికి. ఎందుకు ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకురావాల్సి వచ్చింది? 11 సంవత్సరాలలో ఏ ఒక్క పేద ముస్లింనన్నా మీరు ఆదుకున్నారా? అది చెప్పండి. ముందు వక్ఫ్ బిల్లు తెస్తున్నారంటే ఈరోజు ఈ సమాజాన్ని విడదీయడానికి బీజేపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర. హిందూ ముస్లిం పేరుతోటి ఈ దేశంలో రాష్ట్రంలో మొత్తం సమాజాన్ని విడదీయడానికి చేస్తున్నటువంటి కుట్ర. నిన్న మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినారు, ఎస్సీలను విడదీసినారు. బీజేపీ రాజకీయం మొత్తం ప్రజలను విడదీయడం, ఓట్లు దండుకోవడం, రాజకీయం చేయడం తప్పితే బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందులో ఉన్నటువంటి పేద ప్రజల మీద అసలే చిత్తశుద్ధి లేదని మేము యొక్క మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే యొక్క వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకొని బేషరతుగా ఈ యొక్క భారతదేశ సమాజం మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలని మీ యొక్క మీడియా ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా దేశంలో రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే, ప్రజా ఉద్యమాన్ని గౌరవించాల్సిందే. మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఎంత పెద్ద మోనార్కులైనా కూడా ప్రపంచమంతటా కూడా ప్రజలకు తలవంచిన సంఘటనలు మనం అనేక చూసినాం. పాకిస్తాన్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. అంతకంటే పెద్ద అదాంటి మోడీ ఈరోజు బీసీ అని చెప్తా ఉన్నాడు. బీసీ జనగణన కూడా మేము చేయమని చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జనగణన చేయనని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చినాడు. దేశానికి ప్రమాదం అంట. బీసీ జనగణన చేస్తే దేశానికి ఏం ప్రమాదం అండి? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన రాంగా రైట్ ఆ 42%ను మీరు వెంటనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మీరు వెంటనే బీసీ ప్రధాని అని నిరూపించుకోవడానికి ఈ యొక్క 42% రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మీరు సెంట్రల్లో ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు బిల్లును ఏ రకంగా చేసినారో దీన్ని కూడా ఆ రకంగా ఆమోదించి మరి చట్టసభల్లో ఆమోదింపజేసి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని కూడా తీసుకొని మరి 9th షెడ్యూల్లో మీరు పెట్టాలి. అప్పుడు బీసీ ప్రధానమంత్రి అని మేము బీసీ ప్రజలను నమ్ముతాం. అంతవరకు కూడా మేము బీసీ ప్రధానిని నేను బీసీలకు అది చేస్తాను, ఎస్సీలకు ఇది చేస్తాను, ముస్లింలకు అది చేస్తానంటే నేను ఎవరు నమ్మడానికి వీలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజలందరినీ విడదీసి మతము రంగుతో, కులము రంగుతో, వర్గము రంగుతో ప్రజలందరినీ విడదీయడానికి కుట్రలు చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషన్నే మార్చాలి. వీళ్ళు కాన్స్టిట్యూషన్ మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కాదు, స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు కాదు. వీళ్ళ బాంబులు పెట్టి 2002 నుంచి 9 వరకు చేయించింది వాళ్ళే. ఆర్ఎస్ఎస్లోనే ఒక వింగ్ విన్నారు. వాళ్ళు నార్కోటిక్స్ టెస్ట్లో చెప్పారు వాళ్ళు ఈ దేశం మాది కాదు, ఈ కాన్స్టిట్యూషన్ మాది కాదు అని చెప్పినారు వాళ్ళు. వాళ్ళను మాత్రం ఎంపీలు చేసారు, బాంబులు పెట్టి పేల్చిన వాళ్ళను విన్నరా. ఇప్పుడేమో వీళ్ళు కాన్స్టిట్యూషన్ మీద ప్రేమ, అంబేద్కర్ మీద ప్రేమ, భక్తి చూపిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ పట్టుకొని మొక్కుతున్నారు. ఈ మొక్కుడు ఈ కోతి దండాలు నమ్మటానికి లేము విన్నారండి. పార్లమెంటు స్టెప్స్ మీద మోకరిల్లినోడు పార్లమెంట్నే మార్చిండు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మొక్కుతాడు, కాన్స్టిట్యూషన్ మార్చదలుచుకున్నాడు. అంబేద్కర్ను పార్లమెంట్లో దూషిస్తారు, అంబేద్కర్ స్టాచ్యూను గోల్వాల్కర్ పక్కన పెట్టి పూజిస్తారు. ఇది ద్వంద్వ నీతి ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతున్నది. ఇది ప్రజలను విభజించటానికి మొదలు ముస్లింను ఎన్నుకున్నారు. ముస్లిం ప్రాపర్టీస్ని కబళించి వాళ్ళ ఇండస్ట్రియలిస్టులను, వాళ్ళ మిత్రులను వాళ్ళకు అప్పచెప్పడానికి ఉన్నారు. డిఫెన్స్ ల్యాండ్ను అప్పచెప్పిన వాళ్ళు
ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ అప్పజెప్పరని ఎట్లా భావిస్తాం చెప్పండి మీరు. ఇది కేవలం కుతంత్రం. వీళ్ళ మెయిన్ ఉద్దేశం బ్రాహ్మణికల్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడం, మనుస్మృతిని ప్రొమల్గేట్ చేయడం. ఇది వ్యతిరేకిస్తున్నాం. మేము 90% ప్రజలం వ్యతిరేకిస్తున్నాం. వినరండి, ఇది నడవనీయం. మేము ప్రజా ఉద్యమంతో, శాంతియుత ఉద్యమంతో ఎదుర్కొంటాం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం.